హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో చూడండి, శూద్రుల చేతికి రాజ్యాన్ని గాని అప్పగిస్తే అది నాశనం అయిపోద్ది అనేసి మనస్మృతి చెప్తా ఉంది. ఆ విషయాన్ని మనం చూద్దాము. చూడండి, ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా మాట్లాడుతున్నారో, రాధా మనోహర్ దాస్ లాగా, కరుణాకర్ సుగ్నా లాగా యేసు ప్రభుని ఎప్పుడూ దూషిస్తూ సోషల్ మీడియాలో అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే యేసు ప్రభుని నిందిస్తా ఉన్నారో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. చూడండి, శూద్రుల చేతికి రాజ్యాన్ని గాని అప్పగిస్తే నాశనం అయిపోద్ది అని మనస్మృతిలో రాసుకొని ఉంటారు. ఆ విషయాన్ని మనము మనస్మృతి, మానవ సంహిత, భాషా ప్రవీణ, శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యము, ఈ యొక్క బుక్ అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంది. చూడండి, 8వ అధ్యాయము పేజీ నంబర్ 286లో ఇక్కడ శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని కానీ చూస్తే, ఏ రాజ్యంలో ధర్మ వివేచన చేయు స్థానంలో శూద్రుడు ఉంటాడో ఆ రాజ్యం రాజు చూస్తుండగానే అడుసులో ఊబిలో దిగబడిపోయిన గోవుల నాశనం అవుతుంది. చూడండి, శూద్రుడు చేతికి గాని రాజ్యాన్ని గాని అప్పగిస్తే ఆ ఒక రాజ్యం ఏమవుద్దంట, చూడండి, ఒక గోవు ఎలాగైతే ఊబిలో పడి నాశనం అయిపోద్దో ఆ రీతిగా రాజ్యము నాశనం అయిపోవద్దంట. చూడండి, బ్రాహ్మణులు ఎలా రాసుకొని ఉండరో మనస్మృతిలో, శూద్రుల చేతికి గాని ఏదైనా గాని రాజ్యాన్ని అప్పగిస్తే అది నాశనం అయిపోద్దంట. ఇది కదా నిజమైన మోసం అంటే. శూద్రులని ఇంత హీనంగా చూసేది. చూడండి, శూద్రులకు చదువు చెప్పకుండా, శూద్రుల్ని కేవలము బానిసలుగా చేసుకొని వాళ్ళ కింద పని మాత్రం చేపించుకొని ఈ బ్రాహ్మణులు ఎలా వాళ్ళని నాశనం చేస్తున్నారని ఇది ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్గా ఉంది. ఇక్కడ చూసేటప్పుడు శూద్రుల చేతిలో కానీ రాజ్యాన్ని కానీ అప్పగిస్తే నాశనం అయిపోద్దని చూడండి, ఇలా వీళ్ళ గ్రంథాల్లో రాసుకొని అనేక మంది శూద్రులకు మోసము, అన్యాయం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇటువంటి విషయాలు వీళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకొని దీన్ని వీళ్ళు చెప్పకుండా, దీన్ని వీళ్ళు సరిచేసుకోకుండా ఎప్పుడూ బైబిల్లో బూతులు ఉన్నాయని, బైబిల్లో చెడు కార్యాలు ఉన్నాయని, బైబిల్ని ఎవరు చదివేక అవదని ప్రచారం చేస్తున్నారు. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. చూడండి, శూద్రుల చేతిలో రాజ్యాన్ని కానీ అప్పగిస్తే నాశనం అవుతుంది అని రాసుకొని ఉండరే, దీన్ని మీరు మతోన్మాదులను ప్రశ్నించాల. మీ దగ్గర ఎవరైనా వచ్చి యేసు ప్రభు గురించి ప్రశ్నించేటప్పుడు మీరు ఈ యొక్క విషయాన్ని కానీ, ఈ యొక్క శ్లోకాన్ని కానీ మీరు చూపించి మీరు వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడేదానికి ఆయన వచ్చిండు. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని, పాపులను రక్షించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చిండు. మీరు పాపం చేయొద్దండి, పరిశుద్ధంగా జీవించండి అనేసి యేసు ప్రభు చెప్పిండు. అయితే ఆయననే మీరు దూషించి మాట్లాడుతూ మా గ్రంథాలని నమ్మండి, మా గ్రంథాలని, మా సిద్ధాంతాన్ని పాటించండి అని చెప్తా ఉండరే. చూడండి, మనువాదులందరూ ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించాలనుకుంటుండ్రు. మన దేశంలో ఇటువంటి ఒక సిద్ధాంతాన్ని తేవాలనుకుని ఉండరు. ఎలాగంటే శూద్రుల చేతికి ఏ ఒక్క రాజ్యాన్ని అప్పగికుండా, శూద్రులకు ఏ ఒక్క ముఖ్యమైన స్థానాలు ఈగుండా వాళ్ళని అనగదొక్కాలనే ఒక మనుధర్మాన్ని మన దేశంలో తేవాలనుకుంటా ఉండరు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. మిమ్మల్ని ఏమో దూషించాలనో, మిమ్మల్ని ఏమో చెడుగా చిత్రీకరించాలనో మా ఉద్దేశం కాదు. మీరు ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకొని సత్యం వైపుకు నడవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు చెప్పబడిన ఈ విషయం ద్వారా మీరేమైనా మాతో మాట్లాడాలనుకుంటే మాకు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.